Hey guys, welcome to Beginners Economy. So after a long time I'm back. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పావర్టీ. సో పావర్టీ అంటే ఏంటి నార్మల్ డెఫినేషన్స్లో అంటే ఒక మనిషి కానీ ఒక కమ్యూనిటీ కానీ వాళ్ళ యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మినిమం నీడ్స్ కావాల్సిన రిసోర్సెస్ లేకపోతే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏదైతే తక్కువ మినిమం దాంట్లోనే వాళ్ళు ఉన్న దాంట్లో సర్దుకుపోతూ ఉంటే సో దాన్ని పావర్టీ అని అంటారు అనమాట. సో ఇది మల్టీ డైమెన్షనల్ ఫెనామినన్ అని అంటారు. ఎందుకు మల్టీ డైమెన్షనల్ ఫెనామినన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్లో పావర్టీని డిఫైన్ చేస్తారు. లైక్ ఇప్పుడు హెల్త్ అనుకోండి, హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఈ మూడు. హెల్త్ వచ్చేసి ఇప్పుడు న్యూట్రిషన్ అంటే ఇప్పుడు సరైన పోషణ లేకపోతే దాన్ని కూడా పావర్టీ అని అది కూడా పావర్టీ కిందకే వస్తుంది. అండ్ ఇప్పుడు మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 17 ఉన్నాయి. సో ఇదేంటంటే పావర్టీ రెడ్యూస్ చేయాలి, అట్లీస్ట్ హాఫ్ అయినా రెడ్యూస్ చేయాలి 2030 లోపు అని మన మెయిన్ గోల్ అనమాట. ఇది PYQస్లో కూడా వస్తుంది. సో 2030 లోపు అనేది మన గోల్ అనమాట. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సెకండ్ దాంట్లో ఏంటంటే జీరో హంగర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. అండ్ ఇదేంటంటే జీరో హంగర్ ఫుడ్ సెక్యూరిటీ ఏంటంటే అగ్రికల్చర్ స్కీమ్స్ అనేవి తీసుకురావాలి. అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా జీరో హంగర్, అసలు ఇంకా ఎవరు ఆకలితో అలమటించకూడదు అనే గోల్ అనమాట. అండ్ నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3. ఇందులో ఏంటంటే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. లైక్ ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని కూడా మనకి ఒక స్కీమ్ వచ్చింది. ప్లీజ్ గో త్రూ ఓకే. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఏంటంటే స్కూలింగ్. లైక్ స్కూల్కి వెళ్తున్నారా, అటెండెన్స్ ఫుల్గా పడుతుందా, లేకపోతే పోర్ ఉన్నందుకు ఇప్పుడు ఒక ఇంట్లో ఒక బాబు ఒక పాప ఉన్నారనుకోండి, ఓన్లీ బాబునే పంపిస్తారు, అమ్మాయిని పంపించరు. సో ఈ విధంగా ఆ పావర్టీ వల్ల వాళ్ళు పంపించలేని స్థితిలో ఉన్నారనమాట. సో ఈ విధంగా కూడా పావర్టీ అనేది ఉంది. అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏంటి, దీంట్లో మళ్ళీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఇప్పుడు కుకింగ్ ఫ్యూయల్ అంటే ఇప్పుడు ఏదైనా ఇల్లు స్టవ్ లేదు, ఓన్లీ కట్టెల పొయ్యే వాడుతున్నారు వాళ్ళు. అండ్ శానిటేషన్ అంటే వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ ఉందా, మురికి కాలువలు ఉన్నాయా, లేకపోతే ఇంకా బాత్రూమ్స్ అసలు ఉన్నాయా, లేకపోతే ఓపెన్ డెఫికేషన్ వెళ్తున్నారా ఇప్పటికీ, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది. అండ్ డ్రింకింగ్ వాటర్, వాళ్ళు వాటర్ ట్యాంక్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకా బావిలో ఉన్న నీళ్ళు తోడుకొని వాడుకుంటున్నారా. అండ్ హౌసింగ్, వాళ్ళకి ఓన్ హౌస్ ఉందా, లేకపోతే గుడిసెలో ఉంటున్నారా. అసెట్స్ అండ్ ట్రెజర్ అంటే వాళ్ళు పావర్టీలో అలా ట్రాప్ అయిపోయారా, లేకపోతే ఏదైనా ప్రాపర్టీస్ సంపాదిస్తున్నారా, ఆస్తులు ఏమన్నా అసలు సంపాదించగలరా అసలు పూర్గా ఉన్నవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, వాళ్ళకి కరెంట్ ఉందా, లేకపోతే ఇప్పటికీ కిరోసిన్ దీపం అది వాడతారు కదా, సో ఇంకా అలానే ఉండిపోయారా అనేది ఇది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనమాట. పూర్ పీపుల్కి ఈ విధంగా కొన్ని ల్యాగ్ ఉన్నాయన్నమాట, వాళ్ళకి కొన్ని అందట్లేదు, వాళ్ళు ఇంకా అలాగే ఉండిపోయారు అనేవి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అనమాట పావర్టీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి NFHS 5 అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్. సో ఇది 2019 to 21 స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, అది క్యాప్చర్ చేస్తుంది అనమాట. వేరియస్ డైమెన్షన్స్ ఏవైతే ఇప్పుడు నేను డైమెన్షన్స్ చెప్పాను కదా, హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఆ డైమెన్షన్స్ని అది సర్వే తీసుకొని దాన్ని స్టాటిస్టిక్స్ చేస్తారు. సో అది ఏంటంటే 2015 to 16లో తీసినప్పుడు 24% పావర్టీ ఉంది. అండ్ 2019 to 21 చూసినప్పుడేమో 14.9% ఆఫ్ డేటా అది చూపించింది అనమాట. అంటే ఇండియాస్ పాపులేషన్ అనేది మల్టీ డైమెన్షనల్గా పూర్గా ఉందన్నమాట. ఈ పర్సంటేజ్ నేను ఏదైతే చెప్తున్నానో అది మల్టీ డైమెన్షనల్గా ఎంతమంది పూర్ ఉన్నారు అనే పర్సంటేజ్ అనమాట ఇది. అండ్ NFHS 5లో ఏంటంటే 2022 to 23లో 11.28% అనేది చూపించింది. సో మనం బాగా ఇంప్రూవ్ అయ్యామన్నమాట అప్పటితో పోలిస్తే. ఆ 2013 to 14లో చూస్తే 29% ఉండింది కదా, 2022 to 23 చూస్తే 11%కి అయిందనమాట. సో చాలా అంటే 135 మిలియన్ పీపుల్ అంతమంది పోవర్టీ నుంచి ఎస్కేప్ అయ్యారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 ఏదైతే ఉందో అది పావర్టీని రెడ్యూస్ చేయడం కోసం అని అన్ని డైమెన్షన్స్లో, ఇప్పుడు నేనైతే ఏదైతే డైమెన్షన్స్ చెప్పాను హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఆ డైమెన్షన్స్లో మనం పావర్టీ రెడ్యూస్ చేయాలి 2030 లోపు అనేది గోల్ అనమాట. అండ్ ఇక్కడ MPI అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనమాట. ఈ ఇండెక్స్ ఏం చెప్తుంది,
సో ఇది నీతి ఆయోగ్ డెవలప్ చేసింది అండ్ కొలాబరేటెడ్ విత్ యుఎన్డిపి అండ్ ఓపిహెచ్ఐ. సో ఇది 2010లో కొలాబరేట్ అయ్యాయి. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, అండ్ ఓపిహెచ్ఐ అంటే ఆక్స్ఫర్డ్ పావర్టీ హెల్త్ ఇండెక్స్. సో ఈ ఇనిషియేటివ్ 2010లో తీసుకున్నారు. ఇది నీతి ఆయోగ్ డెవలప్ చేసింది. సో ఈ విధంగా ఈ ఇండెక్స్ తీసుకొని పావర్టీ ఎంత ఉంది అనేది మా స్టాటిస్టిక్స్ లాగా తీసుకొని అది రిపోర్ట్ ఇస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఈ నేషనల్ ఎంపీఐ అంటే నేను చెప్పాను కదా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏం ఇండికేట్ చేస్తుంది, ఎంత డిక్లైన్ అయితే అవుతుంది, లేకపోతే ఎంత పర్సంటేజ్ వరకు మనం మన గోల్ని రీచ్ అవుతున్నాము అని చెప్పేసి ఇస్తుందన్నమాట. సో ఇది 24.8 crore పీపుల్ అనే పీపుల్ ఎస్కేప్ అయ్యారు, పావర్టీ నుంచి బయటకు వచ్చేసారు. ఇంకా 2013 నుంచి 14 నుంచి కంపేర్ చేస్తే 2022 to 23లో 135 million పీపుల్ అనేవాళ్ళు పావర్టీ నుంచి బయటకు వచ్చేసారు. సో ఏ విధంగా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుంది ఆ పావర్టీ నుంచి జనాలను బయటికి తీసుకురావడం కోసం అంటే ఇవి కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇది నేను డిస్కస్ చేస్తాను ఇప్పుడు. పోషణ్ అభియాన్, అనేమియా ముక్త్ భారత్ అండ్ ఉజ్వల్ యోజన, ప్రైమ్ మినిస్టర్స్ రోజ్గార్ యోజన, మిడ్ డే మీల్ స్కీమ్, పిఎం జన్ ధన్ యోజన, మన్రేగా, ఇండియా ఆవాస్ యోజన, పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన. సో ఇవి మనం డిస్కస్ చేద్దాం రండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పోషణ్ అభియాన్. సో ఇదేంటంటే న్యూట్రిషనల్ స్టేటస్ అనమాట. అంటే ఇప్పుడు పోషణ సరిగా లేకపోతే లైక్ ఎవరెవరికి, పిల్లలకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి, పాలిచ్చే తల్లులకి, వాళ్ళకి న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయడం కోసమని, పోషణ మంచిగా ఉండడం కోసమని ఈ పోషణ్ అభియాన్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. సో ఇది మాల్ న్యూట్రిషన్ రెడ్యూస్ చేయాలి. అండ్ ఇక్కడ ఆశా వర్కర్స్ అని చెప్పేసి పెట్టారు కదా. సో వీళ్ళు ఏంటంటే ఆశా వర్కర్స్ ఏం చేస్తారు, వాళ్ళు హెల్త్ ఇష్యూస్ గురించి, హైజీన్ ప్రాక్టీసెస్ గురించి వాళ్ళు అవేర్నెస్ ఇస్తారనమాట. వాళ్ళందరికీ చెప్తారు మెడిసిన్స్ ఏ టైంకి వేసుకోవాలి అని. ప్రెగ్నెంట్ ఉమెన్కి కౌన్సిలింగ్ ఇస్తారు. అండ్ కౌన్సిలింగ్ కూడా ఇస్తారు మెటర్నల్ ఆ టైంలో ఉన్నప్పుడు, కడుపుతో ఉన్నప్పుడు. అండ్ చైల్డ్ హెల్త్ అండ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ వాళ్ళకి ఏవైతే ఉంటాయో లైక్ ఓఆర్ఎస్ అండ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనేవి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇస్తారు. సో ఎందుకంటే అనీమియా ట్రీట్ చేయడం కోసం అని. ప్రెగ్నెంట్ ఉమెన్లో అనీమియా అనేది వస్తుంది, లైక్ హీమోగ్లోబిన్ డెఫిషియన్సీ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు. సో వాటి కోసమని అనీమియా ట్రీట్ చేయడం కోసమని వాళ్ళు ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తారనమాట. అనీమియా ముక్త్ భారత్. ఇప్పుడే అనీమియా అంటే ఏంటో చెప్పాను కదా. లైక్ టు ట్రీట్ అనీమియా అంటే ఎనిమియా అంటే డెఫిషియన్సీ ఆఫ్ హిమోగ్లోబిన్ లేకపోతే రెడ్ బ్లడ్ సెల్స్ లేకపోతే, సో వాటి కోసమని ఆ ట్రీట్ చేయడం కోసమని ట్యాబ్లెట్స్ అనేవి, ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తారనమాట. సో అనీమియా ముక్త్ భారత్ అంటే ఈ టార్గెట్ మెయిన్గా పిల్లల్లోని ఇది కనిపిస్తుంది. అడాలసెంట్ ఏజ్ అంటే 10 నుంచి 19 వయసు ఉన్న పిల్లలు, ఆడవాళ్ళు అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్, పాలిచ్చే తల్లులు, వీళ్ళందరికీ అనీమియా ముక్త్ భారత్ అనేది ఈ మెయిన్ టార్గెట్ వీళ్ళ మీద ఉందన్నమాట. ఈ ఫోకస్ మెయిన్ అనేది వీళ్ళ మీద ఉంది. ఇదేంటంటే 666 స్ట్రాటజీ అనమాట. అంటే 6 ఏజ్ గ్రూప్స్, 6 ఇంటర్వెన్షన్స్ అండ్ 6 ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇది మనం డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇప్పుడు టాపిక్ పావర్టీ గురించి కాబట్టి ఐఎమ్ జస్ట్ మీకు ఐడియా ఇస్తున్నాను అంతే. అండ్ పిఎం ఉజ్వల యోజన, ఇదేంటంటే ఎల్పిజి కనెక్షన్స్ ఇస్తారు రూరల్ పీపుల్కి. సో కట్టెల పొయ్యి మీద వాటి మీద వండుకుంటారు కదా. సో ఇలా కాకుండా రూరల్ పీపుల్కి ఎల్పిజి కనెక్షన్స్ లైక్ గ్యాస్ సిలిండర్స్ ఇస్తారు. అండ్ పిఎం రోజ్గార్ యోజన, ఇదేంటంటే న్యూ జాబ్స్ అనేవి ఇస్తారనమాట. లైక్ ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు ఎలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. సో వాళ్ళకి గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంది. సో వాళ్ళు ఆ వర్క్ని చేసుకుంటారనమాట. సో అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీనే కదా. సో రోజ్గార్ యోజన అనమాట ఇది. అండ్ మిడ్ డే మీల్ స్కీమ్, ఇదేంటంటే స్కూల్ పిల్లలకి ఫ్రీగా మీల్స్ ఇస్తారు. ఇది ఎందుకు అంటే న్యూట్రిషనల్ సపోర్ట్ వాళ్ళకి మిడ్ డే మీల్ స్కీమ్ అని చెప్పేసి ఎందుకు అన్నారంటే ఇది పిల్లలు చదువుకునే పిల్లలకి న్యూట్రిషన్ మంచిగా ఇవ్వాలి అని చెప్పేసి ఇది August 15th, 1995లో లాంచ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ పిఎం జన్ ధన్ యోజన, ఇదేంటంటే
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ స్కీమ్స్, లేకపోతే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ఇస్తుందన్నమాట. ఇన్సూరెన్స్ లాంటివి, పెన్షన్ స్కీమ్స్ అనేవి ఉంటాయి కదా, ఇదన్నీ దీని కిందకే వస్తాయి, ఈ స్కీమ్ కిందకి. అండ్ ఇందిరా ఆవాస్ యోజన ఇదేంటంటే రూరల్ హౌసింగ్, అంటే హౌసింగ్ ఫర్ అర్బన్ పూర్ అండ్ రూరల్ పీపుల్కి ఇల్లు ఇవ్వడం అనమాట. ఓకే, ఇందిరా ఆవాస్ యోజన అనేది అప్పట్లో రాజీవ్ గాంధీ ఉన్న టైంలో వచ్చింది. సో దాన్నే ఇప్పుడు ప్రధాన్ మంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అని చెప్పేసి వచ్చిందనమాట ఇప్పుడు. అండ్ నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ఇదేంటంటే 2020లో వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అంటే మన COVID-19 పాండమిక్ వచ్చినప్పుడు చాలామంది పువర్ పీపుల్కి రైస్, ఫుడ్ అసలు చాలా కష్టమైపోయేది. ఇప్పుడు మనకంటే నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే సేవింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ మనీతో వాళ్ళు ఏదో చేసుకోగలరు. బట్ పువర్ పీపుల్ ఇప్పుడు డైలీ వేజెస్, అంటే ఈరోజు పని చేసినందుకు ఈరోజు 50 రూపీస్ వస్తే ఆ మనీతోనే వాళ్ళు వండుకొని తినే టైప్ కొంతమంది పువర్ పీపుల్ ఇలా ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళ కోసమని ఈ స్కీమ్ అనేది వచ్చిందనమాట. సో చాలామంది ఫుడ్ కోసం అలమటించి పోయారు పాపం కోవిడ్ టైంలో. సో అలాంటి వాళ్ళ కోసమని ఈ స్కీమ్ వచ్చింది. సో ఇదేంటంటే ఫ్రీగా ఫుడ్ గ్రెయిన్స్ లైక్ వీట్, గోధుమలు కానీ అన్నం కానీ ఒక లైక్ బియ్యం పర్ పర్సన్ ఒక నెలకి ఒక పర్సన్కి, ఒక ఫ్యామిలీలోని ఒక పర్సన్కి పంచుతారనమాట. అండ్ క్యాష్ ట్రాన్స్ఫర్స్. అండ్ ఏంటంటే కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ట్రీట్ చేసే వర్కర్స్ కోసమని హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన్రేగా. ఈ మన్రేగా ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005లో వచ్చింది. అండ్ ఇది ఏంటంటే మినిమం ఒక 100 days గ్యారంటీగా ఎంప్లాయ్మెంట్ అనేది రూరల్ వాళ్ళకి ఉంటుందన్నమాట. అండ్ ఇది అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ లైక్ రోడ్స్ తవ్వడము, కన్స్ట్రక్షన్స్ దానికి పంపించడము, ఆ చిన్న చిన్న పనులకి, అంటే అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్స్ అని అంటారు వాటిని. సో వాటి కోసమని మినిమం 100 days పని ఇచ్చి వాళ్ళకి ఆ రకంగా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేస్తుంది అన్నమాట. సో ఈ పథకం ద్వారా. సో ఇది 2005లో వచ్చింది. అండ్ అసలు రీజన్స్ ఏంటి పావర్టీకి మనం తెలుసుకోవాలి ఇప్పుడు. లైక్ ఇప్పుడు ఎందుకు ఈ రీజన్స్ ఏమేమి ఉంటాయి పావర్టీ అవ్వడానికి అంటే, సో సిన్స్ హిస్టారికల్ చూసుకుంటే మనము బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు ఏమైందంటే 70% ఆఫ్ ఇండియన్స్ అందరూ మొత్తం అగ్రికల్చర్లోనే ఉండేవాళ్ళు అప్పట్లో. సో బ్రిటిష్ పాలసీస్ ఏం చేశాయి, వాళ్ళు పన్నులు కట్టాలి, మనీ లెండర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఈ విధంగా. అండ్ ఇంకా ఏమయ్యేదంటే మన ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో, సో వాటిని ఎక్స్పోర్ట్ అయిపోయేవి. అందరూ వాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, మనం ప్లండర్ చేశారనమాట. సో 26 million పీపుల్ చనిపోయారు అప్పుడు ఫెమైన్స్ వల్ల 1875 to 900 ఆ టైంలో ఉన్నప్పుడు. అండ్ మన ఇండియా మ్యాన్ పవర్ కింద ఉండేది వాళ్ళకి. సో మనం చాకరీ చేసేవాళ్ళము. సో మన న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ప్లండర్ అయిపోయాయి. మన ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళ ఇండస్ట్రీస్లో ఏంటంటే మన ఇండియన్స్ పని చేయాలన్నమాట. వాళ్ళకి గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలి, బట్ లోవర్ ప్రైస్కి ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఓన్లీ నార్మల్గానే ఉండేది. సో మనం ప్రొడ్యూస్ చేయడము, ఆ ఉన్న కాస్ట్కి కొనడము. బట్ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, మనది చాలా లోవర్ ప్రైస్కి బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చేది. సో వాళ్ళు అప్పుడు చాలా డామినేటివ్ ఉండేవాళ్ళు కదా. అండ్ ఈ విధంగా మన ఫుడ్ గ్రెయిన్స్ కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. హై ట్యాక్సెస్ పడేవి పీజెంట్స్ మీద, ఫార్మర్స్ మీద. సో మన లోకల్ లీడర్స్ అందరూ రివోల్ట్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి బెటర్ కండిషన్ అనేది కనిపిస్తుంది పావర్టీలో. బట్ అప్పటికంటే ఇప్పుడు బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎకనామిక్ రీజన్ ఏంటి, సో ఇప్పుడు ల్యాండ్ ఉందనుకోండి, 0 to 1 hectare ఉంటే మార్జినల్ ఫార్మర్స్ అంటే పోర్. ఇప్పుడు 1 hectare అంటే 2.4 acres కిందకి లెక్క వస్తుంది, 2 ఎకరాల కిందకి. అండ్ 1 to 2 hectares ఉంటే స్మాల్ ఫార్మర్స్. అండ్ 2 to 10 hectares ఉంటే మీడియం ఫార్మర్స్. గ్రేటర్ దాన్ 10 ఉంటే లార్జ్ ఫార్మర్స్. సో వీళ్ళు రిచ్ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇండియాలో ఈ 0 to 1 hectare, 1 to 2 hectares ఎవరైతే మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ ఉన్నారో 86% ఆఫ్ ఫార్మర్స్ వీళ్ళే ఉన్నారనమాట మనకి. అండ్ ఫార్మర్స్ ఏంటంటే వాళ్ళకి లోన్స్ కావాలి, వాళ్ళకి ట్రాక్టర్ కావాలి, ఫర్టిలైజర్స్ కావాలి, వాటర్ ఫెసిలిటీస్ కావాలి. సో అన్నిటికీ వాళ్ళు లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ విధంగా కూడా వాళ్ళు పావర్టీ అలా అప్పులు చేయడము, ఆ లోన్స్ తీసుకోవడం, దాన్ని కట్టలేకపోవడం, ఇలా వెనక పడిపోతున్నారు అనమాట వాళ్ళు. సో ఈ విధంగా పావర్టీ అలా ఎకనామిక్గా కూడా ఉండిపోయింది అనమాట. అండ్ సోషో కల్చరల్ పావర్టీ ఏంటంటే
ఇప్పుడు ఒక పూర్ పర్సన్ ఉన్నాడు, మిడిల్ క్లాస్ పర్సన్ ఒకడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఒకటే ఫ్యామిలీలో కజిన్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు పెద్ద ఆయన వాళ్ళ కూతురికి చాలా గ్రాండ్గా మ్యారేజ్ చేస్తాడు. అతను మిడిల్ క్లాస్ కాబట్టి ఎంతో కొంత సేవింగ్ చేసుకుంటాడు కాబట్టి తను చేయగలడు గ్రాండ్గా. ఇప్పుడు ఈ పూర్ పర్సన్ వాళ్ళ చిన్న తమ్ముడు అనుకోండి, కజిన్ అనుకోండి, ఆయన గ్రాండ్గా చేశాడు కదా, నేను కూడా గ్రాండ్గా చేస్తాను అని చెప్పేసి ఆయన పూర్ అయినా సరే, ఆయన అప్పు తెచ్చుకొని అయినా సరే ఏదో ఒకటి చేసి ఆయన కూడా గ్రాండ్గా చేస్తాడనమాట ఈగో ఇష్యూస్ వల్ల. సో ఈ విధంగా సోషియో కల్చరల్ మైండ్ సెట్ వాళ్ళకి అలా, ఆ మైండ్ సెట్ వల్ల వాళ్ళు తన దగ్గర లేకపోయినా కూడా ఆ మనీని తను ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో ఈ విధంగా తను కూడా ఆ పావర్టీలో మిగిలిపోతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ అప్పు కట్టుకోవాలి కదా తను. సో ఈ విధంగా సోషో కల్చరల్గా కూడా పావర్టీ అనేది మిగిలిపోతుంది. అండ్ గవర్నెన్స్ కిందకు వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ ఒక పూర్ పర్సన్కి 100 రూపీస్ ఇవ్వాలనుకోండి. సో మిడిల్లో ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, గవర్నమెంట్ ఈ పర్సన్కి ఇస్తుంది, అరే తీసుకెళ్ళి 100 రూపీస్ ఆ పూర్ పర్సన్కి ఇచ్చేయి అని. సో ఈ మిడిల్ పర్సన్ ఏం చేస్తాడంటే ఆ పూర్ పర్సన్కి 20 రూపీసే ఇస్తాడు, వీడు 80 రూపీస్ దొబ్బేస్తాడు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, కరప్షన్ జరుగుతుంది. సో ఈ విధంగా మన గవర్నెన్స్ కూడా కరెక్ట్గా లేదు. సో ఈ విధంగా కరప్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. సో వీటిలో కూడా చూసుకోవాలి ఒకసారి అని చెప్పేసి అంటున్నారు. అండ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్, ఇక్కడ ఏమైపోయిందంటే మిస్ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పుడేమో రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కానీ పాపులేషన్ పెరిగిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, రిసోర్సెస్ అందకపోతే పోర్ ఉన్న వాళ్ళు పోరే మిగిలిపోతారు. అంటే ఇప్పుడు ఒక షాప్కి వెళ్తాడు అనుకోండి, రిచ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఒక బియ్యం బస్తా ఉందనుకోండి, వాడు 10 కేజీస్ ఉన్నాయి ఆ షాప్లో బియ్యము. ఈ డబ్బులు ఉన్నవాడైతే వెళ్ళి నాకు 6 కేజీస్ 7 కేజీస్ ఇచ్చి అని చెప్పేసి అంటాడు, వాడు తెచ్చేసుకుంటాడు. ఇప్పుడు పూర్ పర్సన్ ఆ మిగిలిన 3 కేజీస్ ఎంత ఉంటే అంతే తీసుకోవాలన్నమాట. ఇంకా వాడు పూర్ మిగిలిపోయాడు కదా. సో ఆ విధంగా రిసోర్సెస్ అనేది లేదు, అక్కడ మిస్ మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఎడ్యుకేషన్ సరిగా లేదు పూర్ పీపుల్కి. వాళ్ళకి అలా అందకపోతే వాళ్ళకి గుడ్ స్కిల్స్ ఉండవు, అప్పుడు వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది కదా. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఇండియా డెవలప్ అవుతుంది, మంచిగా ఏమంటారు జనరేట్ అవుతుంది, మనీ అయితే జనరేట్ అవుతుంది ఇండియాలో. బట్ ఏ రకంగా డెవలప్మెంట్ అనేది ఉంది, అందరికీ అయితే డెవలప్మెంట్ లేదు, బెనిఫిట్స్ అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది కూడా ఒక రీజన్ అయిపోయింది అనమాట పావర్టీకి. అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పావర్టీ వల్ల ఏం ఎఫెక్ట్ అవుతున్నాయి, ఏంటి ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ అంటే, ఇప్పుడు డిమాండ్ అనేది దేనికైనా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు దానికి ఎకనామిక్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది. అది ఏ రకంగా అనేది నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జీడిపి అనుకోండి, ఇప్పుడు నేను ఒక పెన్ కొన్నాను, అది 100 రూపీస్, అంటే నేను ఖర్చు పెడుతున్నాను, నాలాగే ఇంకొంతమంది కూడా పెన్ను కొంటున్నారు, అంటే ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టే కదా ఇప్పుడు కొంటున్నారు జనాలు, కాబట్టి దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు కదా. సో ఆ విధంగా ఖర్చు యాడ్ చేస్తేనే ఈ జీడిపి ఫామ్లో వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు కన్జంప్షన్, నేను తీసుకునేదాన్ని, ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎక్స్పోర్ట్ అంటే బయట నుంచి యూఎస్ఏ నుంచి పర్చేస్ చేస్తుంది, అంత డబ్బులు పెట్టుకొని ఇన్వెస్ట్ చేసి పర్చేస్ చేస్తుంది, నేను కొనుక్కుంటున్నాను. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కొన్నా అనుకోండి, మరి మిగిలిన పెన్స్ ఎవరు తీసుకుంటారు, అవి మిగిలిపోతాయి కదా. సో ఆ రకంగా కూడా కొనేవాళ్ళు లేనప్పుడు ఇప్పుడు మన గవర్నమెంట్ అంత మనీ పెట్టి ఇన్వెస్ట్ చేసి మన కోసం అని తీసుకొని వచ్చింది, బట్ ఇప్పుడు పెన్ ఎవరు కొనలేదు అనుకోండి, అంటే డిమాండ్ తక్కువ ఉంది, అప్పుడు ఏమవుతుంది, మన గవర్నమెంట్ పెట్టిన మనీ మొత్తం వేస్ట్ అనమాట. సో ఆ విధంగా ఎకనామిక్ గ్రోత్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. అండ్ డెమోగ్రఫిక్ డిజాస్టర్, ఇదేంటంటే ఇప్పుడు సపోజ్ ఒక విలేజ్ ఉందనుకోండి, లేకపోతే ఒక ఏరియా ఉందనుకోండి, సో వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, కానీ ఆపర్చునిటీస్ లేవు, వాళ్ళకి జాబ్ లేదు, ఏం లేదు. సో టాలెంట్ ఉంది కానీ ప్రోగ్రెస్ లేదు ఆ కమ్యూనిటీలో, ఆ విలేజ్లో లేకపోతే. సో ఇది కూడా ఒక ప్రాబ్లమే. ఇది కూడా ప్రాబ్లం కాకపోవచ్చు, బట్ థింగ్ ఏంటంటే అసలు ఎడ్యుకేషనే లేని, స్కిల్సే లేని, హెల్తే సరిగా లేని విలేజ్ అనుకో, అది ఇంకా డిజాస్టర్ అనమాట. దాన్ని డెమోగ్రఫిక్ డిజాస్టర్ అని అంటారు. ఆ ఏరియాని డెమోగ్రఫిక్ డిజాస్టర్ ఉన్న ఏరియా అని అంటారు అనమాట. ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి, ఇదేంటి ఫిజికల్ డెఫిసిట్ అంటే, ఇప్పుడు ఆదాయానికి మించి గవర్నమెంట్ తన ఆదాయానికి మించి ఎక్కువ ఖర్చు చేసింది అనుకోండి, ఆ డిఫరెన్స్ని ఆర్థిక లోటు అని అంటారనమాట. సో దాన్నే ఫిజికల్ డెఫిసిట్. ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ ఇప్పుడు 1000 crores సంపాదించింది అనుకోండి, 1200 crores ఖర్చు చేసింది ఆ సంక్షేమ పథకాల కోసము, అభివృద్ధి కార్యక్రమాల కోసం, వాటి కోసం.
సో ఒరిజినల్ గవర్నమెంట్ 1000 crores సంపాదించింది, 1200 ఖర్చు చేసింది. ఆ 1200 మైనస్ 1000 చేస్తే 200 crores మిగులుతుంది. దాన్నే ఫిజికల్ డెఫిసిట్ అని అంటారు. అంటే గవర్నమెంట్ ట్యాక్స్ వాటి నుంచే వచ్చే ఆదాయం అనమాట అది. అది మొత్తం సంపాదించి మన గవర్నమెంట్ ఎలా సంపాదిస్తుంది, ట్యాక్స్ నుంచి ఇతర వాటి నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది గవర్నమెంట్ సంపాదించేది. సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టేదేమో అది 1200 crores అనుకోండి. ఆ 200 crores డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అని అంటారు. సో ఉన్నదా మనీ కంటే ఎక్కువ ఖర్చు చేస్తే దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటారు. అండ్ సర్వీస్ డెలివరీ వచ్చేసి ఇప్పుడు జనాలకి సరిగా ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, ప్రాపర్ అసలు అవేర్నెస్సే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తుంది, కానీ కొన్ని కమ్యూనిటీస్కి అయితే వాళ్ళకి అసలు తెలియదు అనమాట. ఓహో మాకు ఈ స్కీమ్ మా కోసం పెట్టారా అనేది కూడా వాళ్ళకి తెలీదు. ఆ అవేర్నెస్ లేదనమాట. సో దానివల్ల ఆ సర్వీస్ డెలివరీ అనేది వాళ్ళకి ఆ అవేర్నెస్ లేదు. అది కూడా వాళ్ళ పావర్టీ కింద ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు స్కీమ్స్ తీసుకొచ్చారు, కానీ అది యూస్ చేసుకోవాలి కదా వాళ్ళు. సో ఆ రకంగా కూడా పావర్టీలో మునిగిపోతున్నారు కొంతమంది. అండ్ సోషల్ కాన్సిక్వెన్సెస్ ఇవేంటంటే, సోషల్ కాన్సిక్వెన్సెస్ అంటే మాల్ న్యూట్రిషన్. కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది హైట్ పెరగరు, కొంతమంది అసలు వెయిటే ఉండరు. అండ్ అంత చాలా చిల్డ్రన్ డెత్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి, హై మోర్టాలిటీ రేట్ ఉంది. అండ్ కొంతమంది హోమ్లెస్నెస్, చైల్డ్ లేబర్. సో ఇవన్నీ సోషల్ కాన్సిక్వెన్సెస్ అనమాట. చిన్నపిల్లలు వాళ్ళకి చదువు లేదనుకోండి, వాళ్ళు చైల్డ్ లేబర్ కింద వాళ్ళు ఇండస్ట్రీస్లో వాటిల్లో పని చేయడానికి వెళ్ళిపోతారు అనమాట. సో ఈ విధంగా సోషల్ కాన్సిక్వెన్సెస్ అనేవి వాటి వల్ల కూడా పావర్టీలో ఉండిపోయారు. అండ్ ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ. ఇదేంటంటే ఫెమినైజేషన్ అంటే ఇప్పుడు కొంతమంది లేడీస్ ఉంటారు. సో లేడీస్ మీద పావర్టీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జనరల్గా ఒక ఇంట్లో ఫస్ట్ హస్బెండ్ తింటాడు, తర్వాత పిల్లలు హస్బెండ్ వీళ్ళకి పెట్టిన తర్వాతే ఉమెన్ తింటుంది. సో తన దాకా వచ్చేసరికి అన్నం ఎంత మిగులుతుంది, లాస్ట్కి కొంచెమే మిగులుతుంది. తను ఆ ఉన్న దాంట్లోనే తింటుంది. తనకి హెల్త్ సరిగా తనకు అంత ఎనర్జీ ఉండదు, మాల్ న్యూట్రిషన్ ఆ రకంగా అయిపోతుంది తనకి. సో ఆ విధంగా తను తక్కువ ఫుడ్ తింటుంది. సో ఈ విధంగా ఫెమినైజేషన్ అనేది, సో లేడీస్కి అనేది ఉమెన్ అనేది ఈ విధంగా కూడా పావర్టీ అనేది ఉంది. సో వాళ్ళకి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతున్నారు. అండ్ ఈ విధంగా అండ్ ఏమైందంటే ఉమెన్కి ఇంకా ఎడ్యుకేషన్ ఎక్కువ, వాళ్ళకి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. అండ్ వాళ్ళు పని చేయడానికి కూడా రిస్ట్రిక్ట్ చేస్తారనమాట. సో మా ఇంటికి వచ్చే కోడళ్ళు వర్క్ చేయకూడదు, మా ఇంట్లోనే ఉండి పని చేయాలి. అండ్ నువ్వు ఎంత చదువుకోవాలంటే నువ్వు 10th class వరకే చదువుకో, ఆ తర్వాత మ్యారేజ్ చేస్తాము అని చెప్పేసి ఇలా కొంతమంది ఎక్కువ పోషించుకోలేరు అనమాట, ఇంకా ఉంచుకోలేరు ఎక్కువ. సో ఈ విధంగా కూడా ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ, లేడీస్ ఇలా పావర్టీలో ఉండిపోయారు అని అర్థము. అండ్ సోషల్ టెన్షన్స్ ఏంటంటే, ఇప్పుడు సోషల్ టెన్షన్స్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు డబ్బులు లేవనుకోండి, ఎవరైనా వాడు దొంగతనం చేయడానికి ట్రై చేస్తాడు. సో ఈ విధంగా వాళ్ళకి అది సోషల్ టెన్షనే కదా. వాళ్ళు దొంగతనం చేయడానికి ట్రై చేస్తాడు. రేపు పొద్దున ఇంకెవడైనా రౌడీ వచ్చి నువ్వు వాడిని చంపేస్తే నీకు 50,000 ఇస్తా అన్నాడు అనుకోండి, వాడు వెనకాడాడు. ఇంకా వాడు పావర్టీలో ఉన్నాడు కాబట్టి వాడికి మనీ అవసరం. సో మనీ అవసరం కాబట్టి తప్పు చేయడానికి కూడా వెనకాడాడు అనమాట. సో ఈ విధంగా దొంగతనం చేయడానికి, మాబ్ లించింగ్, మర్డర్ చేయడానికి, అండ్ డ్రగ్స్ అబ్యూస్ అయిపోతారు కొంతమంది. సో ఈ విధంగా ఇలా పెరిగిపోయారు అనుకోండి, క్రైమ్స్ పెరిగిపోతాయి. సో మనకి సోషల్ టెన్షనే కదా. సో ఈ విధంగా కూడా సోషల్ టెన్షన్ అనేది కూడా పావర్టీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ సోషల్ టెన్షన్స్ అనేవి కూడా పెరిగిపోతున్నాయి. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ఆఫ్ పావర్టీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విషియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ. ఈ సైకిల్ ఏంటంటే నేను ఇంతకుముందే డిస్కస్ చేశాను ఇది, అండ్ మళ్ళీ చెప్తాను మీకు కావాలంటే. ఇదేంటంటే అసలు ఎడ్యుకేషన్ సరిగా లేదు, హెల్త్ సరిగా లేదు ఆ ఊర్లో. సో వాడికి అలా స్కిల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ తక్కువ ఉంది కాబట్టి వాడికి అంత ఎడ్యుకేట్ అవ్వలేదు కాబట్టి వాడికి స్కిల్స్ తక్కువ ఉన్నాయి. సో వాడి స్కిల్స్కి తగిన జాబ్ చిన్నది ఒకటి ఉంటుంది, ఆ చిన్నదే చేసుకుంటాడు. ఆ చిన్న దాంట్లో చేసినందుకు వాడికి తక్కువ మనీ వస్తుంది, ఆ లో ఇన్కమ్లోనే ఉండిపోతాడు అనమాట. సో ఇది చాలా వర్స్ట్ సైకిల్ అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇప్పుడు పావర్టీని. సో ఇదేంటంటే ఈ కింద ఒకటి చూపిస్తున్నాను కదా, ఇదేంటంటే అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఏవైతే పావర్టీలో ఉంటాయో ఇది పావర్టీ లైన్ అని అంటారు కదా. సో పైన ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రిచ్, పావర్టీ లైన్ అనేది ఒకటి ఉంది. ఆ పావర్టీ లైన్ ఎబోవ్ ఉంటే వాళ్ళు రిచ్ అని అర్థం, ఆ లైన్ కింద ఉండిపోతే వాళ్ళు పూర్ అని అర్థం అనమాట. సో ఈ సపోజ్ ఇప్పుడు ఒక బిజినెస్ ఉందనుకోండి, ఒక టైం పీరియడ్లో వాడు బిజినెస్ చాలా బాగుంటుంది. సో అప్పుడు వాడు రిచ్ అయిపోతాడు, ఆ పావర్టీ లైన్ ఎబోవ్ ఉంటాడు వాడు. బట్ అది ఆ బిజినెస్ ఫెయిల్ అయిపోయి సరిగ్గా రన్ అవ్వక తక్కువకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు బిలో పావర్టీ లైన్ కిందకి వచ్చేస్తాడు అనమాట. సో ఇది ఎగ్జాంపుల్ నేను చెప్పింది. ఓకే,
అర్థం అవ్వడం కోసం చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పావర్టీ లైన్ అనేది ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారంటే దాదాబాయి నౌరోజీ గారు. ఆయన ఫస్ట్ డిస్కస్ చేశారు ఈ కాన్సెప్ట్ని ప్రీ ఇండిపెండెంట్ ఇండియా ఆ టైంలో. ఆయన బుక్ ఒకటి ఉంది, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అది 1901లో పబ్లిష్ చేశారు. సో ఈ విధంగా పావర్టీని ఎస్టిమేట్ చేయొచ్చు అని ఆయన కాన్సెప్ట్ ఐడియాని తీసుకొచ్చారు ఫస్ట్ టైం. అండ్ ఇలానే ఈ ఎస్టిమేషన్ ఆఫ్ పావర్టీ లైన్ ఆయన జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కింద కన్సిడర్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పావర్టీని ఎన్ని విధాలుగా ఎస్టిమేట్ చేయొచ్చు అంటే ఎన్ని బేస్ చేసుకొని పావర్టీని చెప్పొచ్చు అని చెప్పేసి కొన్ని కమిటీస్ ఉన్నాయి. ఆ కమిటీస్ని నేను మీకు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది మెయిన్స్ ఆన్సర్స్ ఏవైనా మన స్టేట్ పిఎస్సిస్కి వాటికి పావర్టీ గురించి వస్తే ఈ లైన్స్ యాడ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. సో నేను మీకు ఇది పెట్టాను నేను మీకోసము. అవసరమైతే స్క్రీన్ షాట్ ఆర్ పాజ్ చేసుకొని రాసుకోవడం ఇలా చేసుకోండి. ఇది లైక్ రిఫరెన్స్ కింద రాయొచ్చు. ఇప్పుడు స్కాలర్స్ ఉన్నారు, షహీన్ రఫీ ఖాన్ అండ్ దమైన్ కిలెన్ అని. సో వీళ్ళు పోవర్టీ అంటే ఏంటి, ఒక మనిషిని పూర్ అని ఎప్పుడు అంటారు అని నట్షల్గా ఇది చెప్పారనమాట. సో పావర్టీ అంటే అసలు వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఈ స్కాలర్స్, పావర్టీ అంటే హంగర్ అంటే ఆకలితో అలమటించిపోవడము, పావర్టీ అంటే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడము, అండ్ పావర్టీ అంటే డాక్టర్స్ లేకపోవడము, ఒకవేళ డాక్టర్స్ ఉన్న హాస్పిటల్స్ లేకపోవడము, లేకపోతే పావర్టీ అంటే స్కూల్కి వెళ్ళలేకపోవడము, ఒకవేళ స్కూల్కి వెళ్ళినా చదువుకోలేకపోవడము ల్యాక్ ఆఫ్ టీచర్స్ ఆర్ బుక్స్ వల్ల, ఆర్ పావర్టీ అంటే జాబ్ లేకపోవడము, పావర్టీ అంటే అసలు ఫ్యూచర్ మీద భయము, అంటే రోజుకి హ్యావింగ్ ఫుడ్ వన్స్ ఇన్ అ డే, ఓన్లీ రోజుకి ఒక్క పూట మాత్రమే తినడం అనేది పావర్టీ అంటారు. పావర్టీ అంటే మన బిడ్డ లూజింగ్ ఏ చైల్డ్, ఎవరైనా పిల్లల్ని కోల్పోవడము మనం. అండ్ బ్రాట్ అబౌట్ అన్క్లియర్ వాటర్, వాళ్ళకి సరిగా వాటర్ ఫెసిలిటీస్ కానీ అసలు ఏవి లేకపోవడం, వాళ్ళు ఇల్లు పడిపోవడం, చిన్నపిల్లలు రోగం రావడము, ఒకవేళ రోగాలు వచ్చినా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోవడము, హాస్పిటల్కి తీసుకెళ్ళినా డాక్టర్ సరిగా లేకపోవడము. అండ్ పావర్టీ అంటే పవర్లెస్, అసలు వాళ్ళకి ఏ పవరు లేదు, వాళ్ళు సోషల్ రైట్స్ కానీ పొలిటికల్ రైట్స్ కానీ ఎంజాయ్ చేసే వీలే లేదు వాళ్ళకి, పూర్గా ఉన్న వాళ్ళకి. అండ్ వాళ్ళకి అండ్ పావర్టీ అంటే ఏంటి, అసలు వాళ్ళకి ఇంపార్టెన్సే లేదు, వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు, వాళ్ళని కొంచెం చీప్గా చూస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే పావర్టీ అంటే అసలు ఫ్రీడమ్ కూడా లేకపోవడం, తనకి ఏది ఇష్టమో అనేది తను చెప్పలేకపోవడము, లేకపోతే తనకి ఏం కావాలో తన దగ్గర లేకపోవడము, ఇవంతా పావర్టీ కిందకే కన్సిడర్ చేస్తారు అని ఈ 2 స్కాలర్స్ మనకి ఈ విధంగా ఒక బుక్ రిఫర్ చేశారనమాట. సో ఇది వాల్యూ యాడెడ్ థింగ్ అంటే అంత జస్ట్ ఇది బాగుంది అని నేను మీకు రిఫర్ చేశాను అంతే, ఇది ఆన్సర్స్లో వాటిల్లో పనికి రావచ్చు అని. సో ఇది వీడియో మొత్తం పావర్టీ గురించి. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ కమిటీస్ ఏవైతే చెప్తా అన్నానో ఎస్టిమేషన్ ఆఫ్ పావర్టీ, ఎన్ని విధాలుగా ఎస్టిమేట్ చేయొచ్చు పావర్టీని అనేది, ఆ కమిటీస్ ఉన్నాయి. ఆ కొన్ని కమిటీస్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే గైస్, బాయ్ గైస్, థ్యాంక్ యూ.